హిజ్కియా చెప్తున్నాడు జనులకు, ప్రజలారా, రాజ్యంలో ఉన్న అధిపతులారా, పెద్దలారా, చిన్నలారా, స్త్రీలారా, పురుషులారా, నా ప్రజలారా, మీరెవ్వరు భయపడొద్దు, జడియకుడి, భయపడకుడి, వణుకకుడి, విస్మయము చెందకుడి. వానికి ఏం బలం ఉంది తెలుసునా? అక్కడ రాయబడింది కదా, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మాంస సంబంధమైన రక్త సంబంధులు, శరీర మాతృలు నన్నేం చేయగలరు? నరమాతృలు నాకేం చేయగలరు? వానికి ఉన్న అండ దండ, వానికి ఉన్న బలము అంతా కూడా నరులు. కానీ మనకున్న అండ ఎలాంటిదంటే యెహోవా. హల్లెలూయా. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు గలదు. ఎక్కువ సహాయం మనకే ఉంది, ఎక్కువ బలం మనకే ఉంది. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మీరెవ్వరు భయపడొద్దు, జడియొద్దు, బుగులు పడొద్దు. దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. జనులను అతడు ధైర్యపరిచాడు. స్తోత్రం చెప్పండి. మనము దేనికి భయపడొద్దు. సాతాను ఎన్నో సవాలు విసురుతాడు, ఎన్నో బలహీనమైన మాటలు మనను కొంతమంది అంటారు, మనల్ని భయపెడతారు.